వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వేకెంట్గా ఉన్నటువంటి వేరియస్ జాబ్స్ని ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కింద ఈ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ అనేది పనిచేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ మేనేజర్తో సహా లోయర్ క్యాడర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే కాదు. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మన దగ్గర ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మనకి ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, క్వికీ.in వెబ్సైట్ వారు మన జనరల్ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసే విధంగా మన కోసం క్విజ్ ప్రోగ్రామ్ను తీసుకుని వచ్చారు. ఇది 6 to 11 ఇయర్స్ పిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా వారి యొక్క బ్రెయిన్ను అన్ని విధాలుగా షార్ప్ చేయడానికి ఈ క్విజెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో స్మార్ట్ లైఫ్, జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, డిసిషన్ మేకింగ్, నేచర్ మరియు అడ్వెంచరస్ పైన క్విజెస్ అనేవి ఉంటాయి. మీ బేసిక్ డీటెయిల్స్ అయిన మీ పూర్తి పేరు, ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యి మీరు క్విజ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. క్వికీ.in లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. బిఫోర్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనము డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే సర్వీస్ అగ్రిమెంట్ బాండ్. మీరు గన ఈ జాబ్స్కి గన సెలెక్ట్ అయితే ఫ్యూచర్లో ఒకవేళ 3 years లోపు మీరు జాబ్ మానేయాలి అనుకుంటే, వేరియస్ రీజన్స్ వలన వేరే జాబ్ రావడము లేదా మీ పర్సనల్ రీజన్స్ వల్ల రిజైన్ చేయడము, ఇలాంటిది ఏది చేయాలనుకున్నా 3 years లోపు గన మీరు వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం జాబ్ వచ్చిన తర్వాత మీరు గ్రూప్ ఏ లెవెల్ పోస్టులకు గన అప్లై చేస్తే 5 లక్షల డబ్బులు అనేది మీరు కట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులకు అయితే 3 లక్షల రూపాయలు పే చేసి మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో అంటే ఏంటి, మీరు ఒకవేళ ఈ జాబ్కి గన సెలెక్ట్ అయితే 3 సంవత్సరాల పాటు తప్పనిసరిగా ఈ సంస్థలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది స్టార్టింగ్లోనే మీ దగ్గర రాపించుకోవడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకొని అప్లికేషన్ అనేది చేసుకోండి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీ అనేది ఉన్నాయి. మొదటగా డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అనే జాబ్స్ ఉన్నాయి. దీనికి బేసిక్ పే 56,100గా ఉంటుంది. అండ్ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో 80,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. అప్ టు 30 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది అందరికీ వర్తిస్తుంది. SC ST వాళ్ళకి 5 సంవత్సరాలు, OBC వాళ్ళకి 3 సంవత్సరాలు, అండ్ పర్సనల్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి 9 పోస్టులు ఉన్నాయి. అండ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనే జాబ్ ఒకటి ఉంది. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ మనకి ఇది కూడా ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అకౌంటెంట్ అనే వేకెన్సీస్ కరెంట్ అంటే ప్రజెంట్ కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాక్లాగ్లో కొన్ని వేకెన్సీ ఉన్నాయి. బ్యాక్లాగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ లాస్ట్ టైం నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు వేరియస్ రీజన్స్ వల్ల ఏవైతే పోస్టులు ఫిల్ అవ్వకుండా ఉండిపోయి ఉంటాయో వాటిని బ్యాక్లాగ్ వేకెన్సీ అంటారు. సో టోటల్గా అకౌంటెంట్ అనే పోస్టులు 42 ఉన్నాయి. అండ్ స్టెనోగ్రాఫర్ అనే జాబ్స్ టోటల్గా 31 జాబ్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇవి వేకెన్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే MBA ఫైనాన్స్ కానీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు అంటే డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ద కంపల్సరీ లేదా ఎలెక్టివ్ సబ్జెక్ట్గా చదివి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అకౌంటెంట్ అనే జాబ్స్ అండి. ఈ అకౌంటెంట్కి సంబంధించి ఎనీ డిగ్రీతో పాటుగా ఇంటర్మీడియట్లో CA చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎనీ డిగ్రీతో పాటుగా ఇంటర్మీడియట్లో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ CMA చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీ అనేది మ్యాండటరీ ఉండాలి. మీరు ఇంటర్లో CA కానీ లేదా CMA కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసినా కూడా మీరు అకౌంటెంట్ అనే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ అనే జాబ్స్కి సంబంధించి
డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ డిక్టేషన్ అనేది పాస్ అవ్వాలి. 5 మినిట్స్‌లో 80 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్‌లో ఇంగ్లీష్‌లో గానీ, హిందీలో గానీ షార్ట్ హ్యాండ్ ఉంటుంది. అండ్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. ఇది 50 మినిట్స్ ఇంగ్లీష్ వాళ్ళకి ఉంటుంది. 65 మినిట్స్ హిందీ వాళ్ళకి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. స్టెనోగ్రాఫర్‌కి 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు మిగిలిన అన్ని పోస్టులకి కూడా 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అయితే 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఎంత అనేది మనకి ఇక్కడ టేబుల్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ₹500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబుల్డ్ వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వీళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి మొదటగా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యే వాళ్ళలో ఒక పోస్ట్కి 5 మందిని ఇంటర్వ్యూకి పంపిస్తారు. ఇందులో ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది. మనకి టైర్ 1, టైర్ 2, టైర్ 2 అని ఉంటాయి. టైర్ 1లో 2 పార్ట్లు ఉంటాయి. పార్ట్ 1 వచ్చి మనకి లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, జనరల్ నాలెడ్జ్, జనరల్ వర్బల్ ఎబిలిటీ నుంచి. అలాగే టైర్ 1లో పార్ట్ 2 వచ్చి మనకి డొమైన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టోటల్గా మనకి టైర్ 1లో పార్ట్ 1కి సంబంధించి ఈచ్ సెక్షన్ నుంచి 10 మార్కులకు ఉంటుంది. పార్ట్ 2 వచ్చి 80 మార్కులకి. టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మార్క్స్కి ఉంటుంది. 2 అవర్స్ ఎగ్జామ్ టైం అనేది ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టైర్ 2 అంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇది 15 మార్కులకు ఉంటుంది. టోటల్గా 135 మార్కులకి సెలెక్షన్ చేస్తారు. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి కూడా సేమ్ సెలెక్షనే. పార్ట్ ఏలో మనకి లాజికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్, జనరల్ వర్బల్ ఎబిలిటీ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ పార్ట్ 2లో డొమైన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టోటల్గా 120 క్వశ్చన్స్, 120 మార్క్స్కి 2 అవర్స్ టైం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి సంబంధించి పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్, లాజికల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. పార్ట్ 2లో డొమైన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 120 క్వశ్చన్స్, 120 మార్క్స్కి అండ్ 2 అవర్స్ టైం అనేది ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ అకౌంటెంట్కి సంబంధించి ఇక్కడ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఉంటాయి. పార్ట్ 1లో జనరల్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. పార్ట్ 2లో డొమైన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 120 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 120 మార్క్స్కి 2 అవర్స్ టైం అనేది ఉంటుంది. దీని తర్వాత స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అనేది టైర్ 2లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఇవి ఓకే. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీస్ విషయానికి వస్తే మనకి దేశవ్యాప్తంగా వివిధ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంది. ఇంకా దగ్గరలో మీకు ఎక్కడైనా వేరే రాష్ట్రంలో కూడా ఎగ్జామ్ సెంటర్ దగ్గరలో ఉంటుంది అనుకుంటే అక్కడ కూడా మీరు ఎగ్జామ్ సెంటర్ని చూస్ చేసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ అనేది బైలాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. వేరే ఇతర లోకల్ లాంగ్వేజెస్లో అయితే మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. అది మీరు గమనించాలి. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 15/12/2025 లోపు మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.